ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు: భారత్ ప్రతిపాదించిన ఎకనామిక్ కారిడార్ ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో పేర్కొన్నారు. వందే భారత్ రైళ్లు దేశ పర్యాటకానికి, ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. స్వచ్ఛతే సేవ కార్యక్రమం మహాత్మాగాంధీకి నిజమైన నివాళిగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సిఐడి విచారణ రెండవ రోజు కొనసాగుతోంది. ఇండియన్ స్వచ్ఛతా లీగ్ 2.0లో భాగంగా పరిశుభ్రత, పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ఫోటోగ్రఫీ పోటీ పోస్టర్ను విజయవాడలో ఆవిష్కరించారు. వార్తల వివరాలు: చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ కావడం, ఢిల్లీలో G20 శిఖరాగ్ర సదస్సు విజయవంతమవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ G20 శిఖరాగ్ర సదస్సు ప్రతి భారతీయుడి ఆనందాన్ని రెట్టింపు చేసిందని, ఈ శిఖరాగ్ర సదస్సులో ఆఫ్రికన్ యూనియన్ను G20లో పూర్తి సభ్యదేశంగా చేయడం ద్వారా భారతదేశం తన నాయకత్వాన్ని నిరూపించుకుందని అన్నారు. వాణిజ్యానికి ఆనాటి సిల్క్ రూట్ ప్రధాన మాధ్యమంగా ఉండేదని, ఆధునిక భారత్గా G20లో అటువంటి మధ్య ప్రాచ్య ఐరోపా ఆర్థిక కారిడార్ను ప్రతిపాదించిందని పేర్కొంటూ, भारत ने इस समिट में अफ्रीकन यूनियन को G20 में फुल मेंबर बनाकर अपने नेतृत्व का लोहा मनवाया है। आपको ध्यान होगा, जब भारत बहुत समृद्ध था, उस जमाने में हमारे देश में और दुनिया में सिल्क रूट की बहुत चर्चा होती थी। ये सिल्क रूट व्यापार कारोबार का बहुत बड़ा माध्यम था। अब आधुनिक जमाने में भारत ने एक और इकोनॉमिक कॉरिडोर G20 में सुझाया है। ये है इंडिया मिडिल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर। ये कॉरिडोर आने वाले सैकड़ों वर्षों तक विश्व व्यापार का आधार बनने जा रहा है। ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నడిచే విజయవాడ, చెన్నై, కాచిగూడ, బెంగళూరుతో సహా 9 వందే భారత్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. వందే భారత్ రైళ్లు దేశంలో ప్రతి ప్రాంతాన్ని కలుపుతూ సాగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, देश के अलग अलग राज्यों और केंद्र शासित प्रदेश के लोगों को अब तक 25 वंदे भारत ट्रेनों की सुविधा मिल रही है। अब इसमें 9 और वंदे भारत एक्सप्रेस जुड़ जाएगी। वो दिन दूर नहीं जब वंदे भारत देश के हर हिस्से को कनेक्ट करेगी। मुझे खुशी है कि वंदे भारत एक्सप्रेस अपने उद्देश्य को बखूबी पूरा कर रही है। वंदे भारत ट्रेनों ने पर्यटन और आर्थिक गतिविधियों में भी तेजी ला दी। जिन जगहों तक वंदे भारत एक्सप्रेस की सुविधा पहुंच रही है, वहां पर्यटकों की संख्या बढ़ रही है। సంచార గ్రంథాలయం ద్వారా మారుమూల పల్లెల్లో నివసించే పిల్లలకు పాఠశాల పుస్తకాలే కాకుండా పద్యాలు, కథలు, నైతిక విద్యకు సంబంధించిన పుస్తకాలు చదివేందుకు పూర్తి అవకాశం కలుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గ్రంథాలయానికి సంబంధించి హైదరాబాద్లో 7వ తరగతి చదువుతున్న అమ్మాయి ఆకర్షణ సతీష్ ప్రత్యేకమైన ప్రయత్నం గురించి పేర్కొన్నారు. కేవలం 11 ఏళ్ల వయసులో పిల్లల కోసం 1, 2 కాదు 7 లైబ్రరీలను నిర్వహిస్తోందని ఆమె కృషిని గురించి ప్రశంసించారు. వివిధ రకాల పుస్తకాలను సేకరించిన ఆకర్షణ సతీష్ నిరుపేద పిల్లల కోసం ఇప్పటి వరకు వివిధ ప్రదేశాలలో సుమారు 6,000 పుస్తకాలతో 7 గ్రంథాలయాలను అందుబాటులోకి తెచ్చారని, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఈ చిన్న ఆకర్షణ విశేషంగా కృషి చేస్తున్న తీరు అందరిలోనూ స్ఫూర్తి నింపుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో స్వచ్ఛతా హీ సేవా అభియాన్ అత్యంత ఉత్సాహంగా సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఇండియన్ స్వచ్ఛతా లీగ్ ద్వారా మంచి భాగస్వామ్యం కనిపిస్తోందని, పరిశుభ్రతా చర్యలు గాంధీజీకి నిజమైన నివాళి అవుతుందని అన్నారు. అక్టోబర్ 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు పరిశుభ్రతపై భారీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మన్ కీ బాత్ ద్వారా ప్రకటించారు. ప్రతి ఒక్కరూ తమ సమయాన్ని పరిసరాల పరిశుభ్రత కోసం కేటాయించాలని ప్రధానమంత్రి కోరుతూ, केंद्र सरकार के सभी कार्यालयों में स्वच्छता ही सेवा अभियान काफी जोर शोर से जारी है। आज मैं मन की बात के माध्यम से सभी देशवासियों से एक आग्रह भी करना चाहता हूँ। 1 अक्टूबर यानी रविवार को सुबह 10 बजे स्वच्छता पर एक बड़ा आयोजन होने जा रहा है। आप
अपनी गली, आस पड़ोस, पार्क, नदी, सरोवर या फिर किसी दूसरे सार्वजनिक स्थल पर इस स्वच्छता अभियान से जुड़ सकते हैं। स्वच्छता की ये कार्यांजलि ही गांधी जी को सच्ची श्रद्धांजलि होगी। मैं आपको फिर से याद दिलाना चाहूंगा कि इस गांधी जयंती के अवसर पर खादी का कोई न कोई प्रोडक्ट जरूर खरीदें। ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై సిఐడి విచారణ రెండవ రోజు కొనసాగుతోంది. రాజమహేంద్రవరంలో కేంద్ర కారాగారంలోనే అధికారులు విచారణ చేపట్టారు. చంద్రబాబు నాయుడుకు వైద్య పరీక్షల తర్వాత సిఐడి బృందం విచారణ ప్రారంభించింది. 12 మంది సభ్యుల బృందం 2 బృందాలుగా విచారణ చేయనుంది. సిఐడి డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో ఈ ఉదయం ప్రారంభమైన విచారణ సాయంకాలం వరకు కొనసాగుతుంది. దేశంలోని చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించేలా కేంద్రం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో కర్ణాటకలోని హొయసాల దేవాలయాలని, పశ్చిమ బెంగాల్లోని శాంతినికేతన్ను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించడం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. దేశంలోని వైవిధ్యాన్ని చూడాలని, తద్వారా అద్భుతమైన చరిత్ర తెలుసుకోవచ్చని అన్నారు. భారతదేశ కట్టడాలు యునెస్కో నుండి గుర్తింపు పొందడం గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ शांति निकेतन और कर्नाटका के पवित्र होयसड़ा मंदिरों को वर्ल्ड हेरिटेज साइट्स घोषित किया गया है। गुरुदेव रवीन्द्रनाथ टैगोर ने शांति निकेतन का मोटो संस्कृत के एक प्राचीन श्लोक से लिया था। वह श्लोक है यत्र विश्वम भवत्येक नीडम, अर्थात जहां एक छोटे से घोंसले में पूरा संसार समाहित हो सकता है। कर्नाटका के जिन होयसड़ा मंदिरों को यूनेस्को ने विश्व धरोहर सूची में शामिल किया है, उन्हें 13वीं शताब्दी के बेहतरीन आर्किटेक्चर के लिए जाना जाता है। आप अलग अलग राज्यों की संस्कृति को समझें, हेरिटेज साइट्स को देखें। విజయవాడ నగరంలో పరిశుభ్రత, పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ఇండియన్ స్వచ్ఛతా లీగ్ 2.0లో భాగంగా ఫోటోగ్రఫీ పోటీ పోస్టర్ను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడను పరిశుభ్రంగా, హరిత నగరంగా మార్చేందుకు ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. దృశ్య కథనానికి అర్థవంతమైన మార్పును నడిపించే సామర్థ్యం ఫోటోగ్రఫీకి ఉందని, దీని ద్వారా సందేశాలు, భావోద్వేగాలను తెలియజేసేందుకు ఫోటోగ్రఫీ పోటీని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పరిశుభ్రమైన స్వచ్ఛ విజయవాడ కోసం చేసే కృషిని సందేశాత్మక వీడియోలుగా తీసి విజయవాడ నగరపాలక సంస్థకు పంపాలని కమిషనర్ కోరారు. ఈరోజు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ దినోత్సవం జరుపుకుంటున్నాం. సామాజిక సేవ పట్ల విద్యార్థులను చైతన్యవంతం చేసి వారి వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందింపచేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 1969 సెప్టెంబర్ 24వ తేదీన జాతిపిత మహాత్మాగాంధీ శతాబ్ది జయంతి ఉత్సవాల సంవత్సరం సందర్భంగా ప్రారంభించింది. ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యాభ్యాసానికి ఆటంకాలు లేకుండా విద్యార్థులు సంఘసేవ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. వాతావరణం. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారి డి శేషసాయి కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ప్రతిపాదించిన ఎకనామిక్ కారిడార్ ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో పేర్కొన్నారు. వందే భారత్ రైళ్లు దేశ పర్యాటకానికి, ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. స్వచ్ఛతే సేవ కార్యక్రమం మహాత్మాగాంధీకి నిజమైన నివాళిగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సిఐడి విచారణ రెండవ రోజు కొనసాగుతోంది. ఇండియన్ స్వచ్ఛతా లీగ్ 2.0లో భాగంగా పరిశుభ్రత, పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ఫోటోగ్రఫీ పోటీ పోస్టర్ను విజయవాడలో ఆవిష్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.